ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది రాజకీయ కక్షే అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. డైలీ సీరియల్ లాగా ఈ వ్యవహారం నడుస్తోందంటూ అటు కేటీఆర్ అయితే సెటర్లు వేస్తున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా నిన్నైతే వదలమంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు హెచ్చరించినట్లు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పీక్ స్టేజ్ కి అయితే చేరుకుంది. ఇవాళ సిట్ ముందుకు కేటీఆర్ కూడా హాజరవబోతున్నారు. అయితే ఇదే అంశం పైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే మేడం. సో వెంకటరెడ్డి గారు, ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. మరోపక్క దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ అటు కేటీఆర్ అయితే మొన్నటి నుంచి ఒకటే మాట అంటున్నారు, డైలీ సీరియల్ లాగా లాగుతున్నారు. కరెక్ట్ వీళ్ళకి ఏదైతే మైనస్ అవుతుందో అదే టైంలో ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇష్యూ తీసుకొచ్చి బయట పెడతారు, కానీ ఏం ఉండదు అని చెప్పేసి కూడా కమెంట్లు అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు అయితే కేటీఆర్ ఆయన్నే వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏంటి బీజేపీ ఏ రకంగా చూడబోతుంది? ఇప్పుడు సునీత గారు, లైవ్ లో మీకు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నేనేమంటున్నా అంటే, గత 9.5-10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు, ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. దీంట్లో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం అంచనా వేసిన జరిగినట్టయితే, వీళ్ళు అంటున్నారు, కేసీఆర్ గారు అంటున్నటువంటిది ఏంటంటే, మాకేమి సంబంధం లేదు, మమ్మల్ని కావాలని చెప్పి ఇది కేసుల్లో ఇరికిస్తున్నారు అనేటువంటి మాట చెప్పడం జరుగుతున్నటువంటిది. వాస్తవానికి అట్లా ఉండదు. ఎందుకంటే తెలంగాణ అందరూ నమ్ముతున్నటువంటిది, తెలిసినటువంటిది ఏంటంటే, వీళ్ళు అనేక రకాల అవకతవకలు చేసినారు అనేటువంటిది ఒక్క కేసు కాదు మేడం. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన కేసు అట్లాగే ఉంది, విద్యుత్ శక్తి కొనుగోలు అట్లాగే ఉంది, గొర్రెల స్కామ్ అట్లాగే ఉంది, ఈ కార్ రేసింగ్ అయితే స్పష్టంగా ప్రూఫ్ దొరికినప్పుడు కూడా అట్లాగే ఉంది, ఫోన్ ట్యాపింగ్ అట్లా ఉంది, డ్రగ్స్ కేసు అట్లా ఉంది, 9 కేసు అట్లాగే ఉంది, ధరణిలో అనేక తిమింగలాలు భూములను మాయం చేసినాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. నేనేమంటున్నా అంటే, ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్పినారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నాయకులంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వార్థ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసినారు అనేటువంటి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. దీంట్లో రెండో ఆలోచన లేదు. 100కు 1000% టీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాల లోపల ఇరుక్కొని ఉన్నది అనేటువంటిది ప్రజలు నమ్ముతున్నటువంటి అంశం. ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటిది. అనేక మంది సెలబ్రిటీల విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో, ఆర్థిక కోణంలో, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఎన్ని రకాలుగా ఉపయోగించినారో చట్టాన్ని అన్ని రకాలుగా వీళ్ళు ఉపయోగించుకున్న దాంట్లో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవంతా ఎందుకు మేడం? మనం మాట్లాడుకోవడం, మీరు మాట్లాడుకోవడం కాదు. ఆ ఇంటి కూతురు ఎవరైతే కవిత గారు ఉన్నారో ఆమెనే బయటకు వచ్చి సొంత అల్లుడిని కూడా వదలలేదు వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ లో అనేటువంటి మాట చెప్పడం జరిగినటువంటిది. ఇప్పుడు ఇది వాస్తవంగా ఎవరు కాదంటారు చెప్పండి? కూతురు ఎందుకంటదండి? ఆమె కూడా ఒక బాధితురాలు. హరీష్ రావు గారు కూడా ఒక బాధితుడే. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్, సెకండ్ టైం వచ్చినప్పుడు హరీష్ రావు గారికి పదవి ఇవ్వలేదు. ఆయన హరీష్ రావు మీద అనేక రకాల ఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది ఎమ్మెల్యేలను మేనేజ్ చేసినాడు. మేనేజ్ చేయడం వల్ల అది ఎంత గందరగోళం అయింది అనేటువంటి దాని కింద ఆపిగా కాదు వద్దనుకుని అవుననుకుని తర్వాత క్యాబినెట్ లోకి తీసుకున్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ అట్లాగా మాట్లాడతారు. హరీష్ రావు గారు ఏమంటారు? బయటకు వచ్చి ఏమీ లేదు, అడిగింది అడుగుతున్నారు, గంట బయటకు పోతున్నారు, గంట ఎవరితో మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసిండొచ్చు. నేనేమంటున్నా, ఇవల్ల కేటీఆర్ గారిని రమ్మన్నారు. మరి కొన్ని ఇలా మీడియాలో వచ్చినటువంటి ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథ అంటే, కేటీఆర్ గారు ఊహించినటువంటి ఉదాహరణని, సాక్ష్యాన్ని ప్రవేశపెడతారు ఇవాళ అని రాసినారు. అది ఎంతవరకు నిజము అనేటువంటిది నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ సందర్భం ఇవాళ ఒక ప్రధాన పత్రికలో, ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేటువంటి ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త కనపడుతున్నటువంటి ఒక అంశం. కాబట్టి ఇవల్ల అనేక రకాలుగా అరాచకాలు చేసి, అనేక మంది జీవితాల్లోకి తొంగి చూసి, వ్యక్తిగత సంబంధమైనటువంటి అంశాలను సేకరించి బ్లాక్ మెయిల్ చేసినటువంటి సందర్భం స్వయాన మా పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు ఎంక్వైరీ తర్వాత చెప్పడం జరిగినటువంటిది. ఆయన ఏదో కొంత ల్యాండ్ అమ్మితే ల్యాండ్ కు సంబంధించినటువంటిది సెటిల్మెంట్ కోసము ఎక్కడో బేగంపేటలో అక్కడ కలుద్దాం మనము అని అంటే, అక్కడికి వీళ్ళు వెళ్ళేటప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు ఉండడం అనేటువంటిది ఇంత దారుణంగా ఎప్పటికప్పుడు డేగ కన్నుల్లాగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది చేసిన మాట వాస్తవము. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇది టైం పాస్ ముచ్చట్ల ఏదో కావాలని పబ్లిక్ డైవర్షన్ అనేటువంటిది వీళ్ళు అంటున్నటువంటి మాట. మరి అది తెలియదు మనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా కేసులు, ఇంతవరకు మేడం ఇన్ని కేసులు, నేను చెప్పిన కేసుల్లో ఒక్క దాంట్లో కూడా ఎఫ్ఐఆర్ జారీ చేయలేదు. క్లియర్ గా ఈ కార్ రేసింగ్ అనేటువంటిది క్లియర్ సాక్ష్యాలు ఉన్నాయి.
ఫారిన్ ఎక్స్చేంజ్ డివియేట్ చేసినాడు. అరవింద్ కుమార్ గారు చెప్పినటువంటిది, ఆనాటి అధికారి చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చినాడు కేటీఆర్ గారు, నేను పేమెంట్ చేసిన అన్నాడు, ఫారిన్ కంపెనీలకు చేసినారు. దీంట్లో ఇంకేం ప్రూఫ్ కావాలండి? ఎందుకు ఎఫ్ఐఆర్? అంటే నేను అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న, ప్రజలతో ఆడుతున్నటువంటి నాటకాలు, ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలు అనేటువంటిది 2 రోజుల నుంచి మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బొగ్గు గనుల మంత్రి మాట్లాడుతున్నట్టు దాంట్లో స్పష్టత వచ్చింది. బొగ్గు గనులను, సింగరేణి బొగ్గు గనులను దుర్వినియోగం చేసింది. దాంట్లో తన కూతురుని ప్రవేశపెట్టి అక్కడ సంఘానికి నాయకురాలు చేసి ఆ డబ్బులన్నీ ఇప్పుడు సుమారుగా 47,000 కోట్లు, సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండొచ్చు, గత ప్రభుత్వాలు ఉండొచ్చు, 47,000 కోట్లు ముఖ్యంగా కేసీఆర్ జమానాలో సింగరేణి డబ్బులను వాడుకున్నాడు అనేటువంటిది ఒక ఆయన అఫీషియల్ గా చెప్పినటువంటిది. దాని మీద కమిటీ కూడా వేసినారు, ఎంక్వైరీ చేసినారు, 3 రోజుల్లో రిపోర్ట్ రావాలనేటువంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసింది అదే కదా మేడం. ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా మధ్యన అనేటువంటి మాట ఎంత చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఒక కేంద్ర సంస్థ 49% కేంద్రానికి దాంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటిది, 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది, దేశంలో ఒక ఆర్థిక అభివృద్ధికి నమూనాగా మనం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి సింగరేణి కాలనీని సింగరేణి సంస్థలను ఏ రకంగా దుర్వినియోగం చేసినారంటే స్పష్టంగా కనపడుతుంది. 2 గంటలు కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు, చెప్తున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. వీటికి సమాధానం చెప్పాలి కదా. వీటికి సమాధానం చెప్పకుండా ఇవాళ మేమంతా శుద్ధపూసలము, మా మీద కావాలని కేసులు పెడుతున్నారు. ఎవడు కేసులు పెడతాడు? ఎవడు చేస్తాడు? కేసులు పెట్టడానికి ఆధారాలు లేకుండా ఉంటుందా? ఇవాళ వీటికి ఏవైనా వాళ్ళు ఇవాళ మాట్లాడేది అంత ధైర్యంగా మాట్లాడడానికి కారణము రేవంత్ రెడ్డి గారే. కాంప్రమైజింగ్ ఫార్ములా ఉంది వాళ్ళ మధ్య, అవగాహన ఉంది. మేము తిడతాము, మేము కొడతాము, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటువంటి పద్ధతిలో జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కేసుల్లో ఒక్క దాంట్లో ఎఫ్ఐఆర్ జారీ అని, ఒక్క దాంట్లో కూడా వాళ్ళని అంతకుముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, చించలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అక్కడ పంపించేస్తా వీళ్ళని అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెప్పుడు చేస్తాడు? ఇంకెప్పుడు వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు గానీ లేకపోతే ఇతర చర్యలు గానీ తీసుకుంటాడు అనేటువంటిది ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. అండ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. రామ్మూర్తి గారు, సో ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. మొన్నటి వరకు డైలీ సీరియల్ లాగా లాగుతున్నారు, చాలా లాగ్ ఉంది. ఏదైతే ఇక్కడ వీళ్ళ ఏవైతే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అంటారు, మళ్ళీ విచారణలు అంటారు, దీన్ని హైలైట్ చేస్తారు అంతే అని చెప్పేసి కమెంట్లు అవుతున్నాయి. కాబట్టి సో ఏం చెప్తారా? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా పర్టికులర్ గా మాట్లాడుకోవాలంటే నిన్న హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తోటి ఫామ్ హౌస్ లో మీటింగ్ ఉండే. ఏం మాట్లాడుకున్నారు? ఇదే విచారణ గురించి మాట్లాడుకున్నారన్న ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి చెప్పండి. ఒక నిమిషం, మీరు చెప్పదానికంటే ముందు కూడా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ రామ్మూర్తి గారు చెప్పండి. అందరికి నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటిదాకా పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడేది విన్నా. నిజంగా వెంకటరెడ్డి గారు తన అంతరాత్మని సంపుకొని మాట్లాడుతున్నది కనిపించింది. ఆక్రోశం, ఎన్ని చేసినా మేము ఈ తెలంగాణలో పెరగడం లేదు, మా పరిస్థితి ఏంది, మా జీవితాలకు ఇక అధికారం కాలేనా అనే ఒక అభద్రతా భావంలో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. వెంకటరెడ్డి గారు నిజంగా మీరు పెద్దలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పటి నుండో పనిచేసిన వారు, కానీ మీరు ఇంత అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు వాస్తవానికి. ఎందుకు అంటే అక్రమాలు అన్నారు, దోపిడీ అన్నారు, అవినీతి అన్నారు, కుంభకోణాలు అన్నారు. మరి ఇవన్నీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని అవార్డులు ఇచ్చిండ్రని మీ కేంద్ర ప్రభుత్వం సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ప్రతి దాంట్లో అవార్డులు పొందింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కదా. నీకు గ్రామ పంచాయతీలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, నీటి విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ అవార్డులు పొందింది బీఆర్ఎస్ పార్టీ, ఇచ్చింది బీజేపీ పార్టీ. ఇది మర్చిపోతున్నారు మీరు. ఒక నిజంగా అవార్డు అక్రమాలే జరిగితే, దోపిడీ జరిగితే, అవినీతే జరిగితే అవార్డులు ఎందుకు వచ్చినాయి? మరి ఇచ్చిన వాళ్ళు దొంగల, తీసుకున్న వాళ్ళు దొంగల తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం విషయాలు
క్లియర్ గా తెలుసుకొని మాట్లాడితే వచ్చింది టీవీ వచ్చింది నాకు నేను లైవ్ లో ఉన్నా కాబట్టి ఏది మాట్లాడినా సరిపోతుంది అని అంటే ప్రజలు విఘ్నులు. అందుకే నువ్వు ఎక్కడ పెట్టానో అక్కడ పెడుతున్నారు. ఇంకోటి ఎన్నిసార్లు అండి, ఒక్కటి కాదు 2 సార్లు కాదు, కాళేశ్వరం మీద నోటీసులు ఇచ్చారు, లేదా గొర్రెల స్కామ్ అన్నారు, లేదా కార్ రేసింగ్ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. వీళ్ళకి ఏం కావాలా? వీళ్ళకి కావాల్సిందల్లా అడగొద్దు, ఏం అడగొద్దు, మేము ఏం చేసినా అడగొద్దు. తానా అంటే తందాన అనడానికి ఒక బీజేపీ పార్టీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నది. మేము మాత్రం ఏం అడగొద్దు, అడిగితే మాత్రం వీళ్ళ మీద కేసు పెట్టండి, వీళ్ళని జైలు వేయండి. ఇప్పుడు ఈయన అంటున్నాడు, వెంకటరెడ్డి గారే అంటున్నాడు, ఇంకెప్పుడు పెడతారండి జైల్లో, ఇంకెప్పుడు కేసులు పెడతారండి జైల్లో. ఎంత అన్యాయం అండి నిజంగా. మీరు మాట్లాడే విధానం ఏమైనా ఉన్నదా అసలు? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చే కేసీఆర్ గారు నెంబర్ 1 స్థానంలో పెట్టి అన్నిట్లో పర్ క్యాపిటల్ గాని జీడిపిలో గాని ప్రతి దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఉంచితే మీరు మాట్లాడే విధానం అదా? సరే, మీరు కొట్టినట్టు చేస్తున్నారు, ఆయన ఏడ్చినట్టు చేస్తున్నాడు. దాదాపు 62 సార్లు ఢిల్లీకి వచ్చిండు, మీ మంత్రుల్ని కలుపుతున్నాడు, మీ ప్రధానమంత్రిని కలుపుతున్నాడు. మరి మీకు ఇన్ని సంచులు ఇస్తున్నాడు, అక్కడ రాహుల్ గాంధీకి కొన్ని సంస్థలు ఇస్తున్నాడు. దానికి మీరు ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారు. మేము ఏదన్నా పోరాడితే, ఇగో మూసీ నది మీద పోరాడితే మీరు అడ్డుపడతారు, ఇంకేదన్నా మీద పోరాడితే ఆయన మన ఏమైతే నీళ్లను మొత్తం చెరువులు కుంభకోణం అవుతున్నాయి, చెరువులు పూడుక తీస్తాం, చెరువుల మీద పోరాడుతున్నామని అని అంటే అయ్యా కొనగొడుతున్నారు, ప్రజల ఇల్లు పేదల ఇల్లు కొనగొడుతున్నారు. మీరు వాళ్ళకు పునరావాసం కల్పించడం లేదు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఉంచుతున్నారు, అది కూడా చాలా తక్కువ మందికి. మీరు ఎన్ని కూలగొట్టిరు అని మేము పోరాడితే అది కాదు ఇప్పుడే రామూర్తి గారు, అంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు వెంకటరెడ్డి వాళ్ళు వీళ్ళందరు కమెంట్లన్నీ ఒక పక్కన అయితే, ఇప్పుడు కవిత కూడా ఒక మాట అనింది నిన్న, గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి ఒక కమెంట్ వేశారు. దానికేమంటారు మరి? ఇప్పుడు కవిత గారు ఎవరు వదిలిన బాణమో ఆమెకే తెలియాలా. ఆమె శూన్యంలో నడుస్తుంది, ఆమె ఎడిపోతుందో తెలుస్తా లేదు, ఆమె ఎందుకు అదవుతుందో తెలుస్తా లేదు. ప్రజలు విఘ్నులు, ప్రజలు తెలుస్తుంది కదా. రేపు పార్టీ పెడతా అంటారు, పార్టీ పెట్టనేయండి, పెట్టి ముందుకు రమ్మనండి. ఎవరొద్దు అంటున్నారు? ఎవరు వదిలిన బాణం మీరు ఇందాక అన్నారు కదా, ఎవరు వదిలిన బాణం తెలుసు అన్నారు కదా. ఎవరికి సపోర్ట్ చేస్తుందో, ఎవరు చెప్పిన మాటలో, ఎవరు మాట్లాడుతున్న మాటలో, ప్రతిపక్షాలు వల్లించిన మాటలే ఆమె మాట్లాడుతున్నది. ఆమె కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ప్రతిపక్షాలన్న మాటనే ఆమె అంటుందంటే ఒకటి బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, అంటే బీజేపీ గురించి చెప్తున్నారా మీరు? ఏమంటున్నారు? మీరు ప్రతిపక్షాలన్న మాటనే తను అంటుంది, అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు ఎవరున్నారు? ఒకటి మీరున్నారు, బీజేపీ ఉంది, మరి ఎవరన్నట్టు? ఎవరు వదిలినట్టు? కాంగ్రెస్ ఏవైతే మాటలు చెప్తుందో, బీజేపీ ఏవైతే మాటలు చెప్తుందో, ఏవైతే అవినీతి ఉన్నది, మీకు గిట్లున్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్తుందో అయ్యే మాటలు ఆమె వాళ్ళు ఇస్తున్నది. అయితే బీజేపీ వదిలిన బాణం అంటారు. ఏ గాంధీ భవన్ నుండి వస్తుందో మాకు తెలుసు, ఆ గాంధీ భవన్ లో నుంచి ఎక్కడి నుంచి రాసిస్తున్నారో మాకు తెలుసు. ముగ్గురు ఇంతకుముందు మల్లన్నయ్య చెప్పారు, 4వ పేరు మంత్రిగా ఆమె ఉండేది, కానీ తప్పిదారి ఆ మంత్రి పదవి రాలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఆత్మను చంపుకొని కొంతమంది అట్లా తిరుగుతుంటారు. వాళ్ళు రాబోయే రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతారు. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, నీకు వాస్తవాలుండి ఆధారాలుంటే నువ్వే చెప్పినవు. మొన్న రీసెంట్ గా ఒక దగ్గర మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, దానికి అనుగుణంగా చేస్తుంది, కాబట్టి దీంట్లో పెద్దగా అదే లేదు. అదే కేటీఆర్ అంటుండో హరీష్ రావు ఉంటుండు. ఫోన్ ట్యాపింగ్ లేదు, ఉల్లిగడ్డ పొట్టు లేదు. ఇక్కడ కావాలని ప్రజల్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్నారు ఈ డ్రామాలు ఎంతో కాలం నడవదు అని మా నాయకులు చెప్తున్నారు. కాబట్టి నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే వాస్తవాలను బయట పెట్టండి. ఎవరు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు, చాలా మందిని హింసించిండ్రు, చాలా మంది ప్రైవేటు వాళ్ళని అది చేసిండ్రు. ఒక్కడన్నా మరి కంప్లైంట్ చేయలేదు వెంకటరెడ్డి గారు. ఒక్కరు కూడా మరి వచ్చి నా ఆస్తులకు భంగం అయింది, నా ప్రైవేటు వ్యవస్థను మొత్తం బయట పెట్టారు అని ఒక సినిమా హీరోయిన్ గాని లేదా వ్యాపారస్తులు గాని ఎవరు వచ్చి కేసులు పెట్టలేదు కదా, ఎవరు ఏమో ఆధారాలు ఇవ్వలేదు కదా. ఎందుకు ఉత్తనే బదనామయ్యి మీరు మీ యొక్క అంతరాత్మను చంపుకొని మాట్లాడుతున్నారా అర్థం కావడం. రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ ను బంద్ చేసుకోవాలి.
నువ్వు Okay, కేసులు please. పెడితే నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు భయపడడు. ఖచ్చితంగా నిన్ను వెంటాడతాం, వేటాడతాం. నువ్వు చేస్తున్న దోపిడీని, నీ సింగరేణి కుంభకోణాలని, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో ఉన్న నీ Right అవినీతిని అండి. ఎండగడుతూనే ఉంటాం. రామూర్తి గారు విల్ కమ్ బ్యాక్ టు యూ అండి, ప్లీజ్ వెయిట్ అండి. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కౌశిక్ గారు, సో ఏం చెప్తారు? మీరు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కరెక్ట్ టైంలోనే మీరు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇంకో కేసు అంటారు, ఆ కేసులు అంటారు, ప్రజల్ని డైవర్ట్ చేసేదానికే మీరు ఈ కేసులు తప్ప ఇంకా చేసేది ఏం లేదు. 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏం చేస్తున్నారు? ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, చాలా మంది ప్రజలు కూడా అడుగుతున్నారు, జైల్లో పెడతాము, జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, అక్కడే ఉంచేస్తామని చెప్పేసిన మీరు ఇప్పటి వరకు అసలు అది లేదు, గతి లేదు, ఏది లేకుండా చేస్తున్నారు. ల్యాగ్ తప్ప డైలీ సీరియల్ కేటీఆర్ అన్నట్లుగా ల్యాగ్ తప్ప ఏమీ లేదన్న కమెంట్లకి ఏం చెప్తారు? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు మొన్న హరీష్ రావు గారికి సంబంధించి ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు ఇచ్చిన వాంగ్మూల్యం కావచ్చు, హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి వారే ఒప్పుకున్నారు. 2018లో మంత్రి పదవి రానప్పుడు వాళ్ళ అనుచరులకు సంబంధించి కావచ్చు, అదేగా వి ప్రకాష్ గారు ధృవీకరించారు 2018లో ఫోన్ ట్యాపింగ్ అయిన మాట వాస్తవం. వారి అనుచరులు కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. అందుకే అనుచరులు వచ్చినప్పుడు కూడా హరీష్ రావు గారు హెచ్చరించే వాళ్ళు, మీరు దయచేసి నా దగ్గరకు వస్తే మీకు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది కాదు, ఫోన్ లో కానీ నన్ను డైరెక్ట్ గా సంప్రదించని చెప్పేసి వి ప్రకాష్ గారు చెప్పారు. అదే కాకుండా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చేసిన 1-2 ఫోన్లు ట్యాప్ జరుగుండొచ్చు, అంత మాత్రం మొత్తం అందరు ఫోన్లు విన్నామని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడింది. అంటే కేటీఆర్ గారు నిర్ధారించుడు, అటు వి ప్రకాష్ గారు నిర్ధారించుడు. ఇక్కడ చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి సంబంధించి కూడా సంధ్యా కన్వెన్షన్ సీతారావు గారు ఇచ్చిన వాంగ్మూల్యం 13 కోట్ల రూపాయల సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసి అది వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడంతో 13 కోట్ల ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్టుగా వారు వాంగ్మూల్యం ఇచ్చారు. కాబట్టి దానిలో ఆధారంగా కేటీఆర్ గారు విచారిస్తా ఉన్నారు. ఇప్పుడు విచారణ సంస్థలు ఉందే విచారణ చేయడం కోసం. ఇక్కడ ఆల్రెడీ బండి సంజయ్ గారు విచారణ నోటీస్ ఇచ్చారు, వాళ్ళు విచారణ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావు గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అదే కాక చాలా మంది ప్రముఖులకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పుడు విచారణ సంస్థలు అంటే ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆయనలో కాక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో పెట్టేట్టు ఉంటుందా? విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఉంటాయి. అదే కాకుండా దానిలో బాగా విచారణ చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంత చెప్తా ఉంది, అసలు వాళ్ళు సిట్టు ఏనట్టు ఏసి విచారణ చేయటట్టు వాడు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు సిట్టు కూడా విచారణ చాలా వాటి మీద విచారణ ఇచ్చారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కావచ్చు, అదే కాకుండా ఎప్పుడైతే పేపర్ లీకేజ్ జరిగినప్పుడు కావచ్చు, అదే కాకుండా నయీం కేసులో కావచ్చు. ఇగో ఎమ్మెల్యే కొనుగోలు 2024లో సిట్ విచారణ చేసిరు, టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ 23లో వేసిరు, నయీం గ్యాంగ్స్టర్ 26లో ఏమైందో తెలియదు, డ్రగ్స్ కేసు 2017లో కూడా సిట్ విచారణ. మరి ఆయన ఏమైనా సార్ ఒక్క రిపోర్ట్ అన్న బయట పెట్టారా? మరి మీరు అన్ని ఏమిటి వాడుకున్నారు? మీరు మరి మీలాగా మాకు వాడుకునే ఉద్దేశం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక విచారణ చేస్తాం. దానిలో భాగంగా ఒక్కొక్కరు విచారణ చేస్తున్నప్పుడు రకరకాల డౌట్లు కావచ్చు, రకరకాల ఆధారాలను బయటపెడుతున్నప్పుడు దానిలో భాగంగా విచారణ సంస్థలు నోటీస్ ఇస్తాయి. దానిలో భాగంగా విచారణ చేస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం ప్రతిదాన్ని మీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపులు చేస్తుందని చెప్పేసి కేటీఆర్ సవాల్ చేస్తారు కదా, మరి దానికి జవాబేం చెప్తారు? మేము వారిలాగా ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎలక్షన్ బాండ్లు తీసుకోలేదు, వాళ్ళలాగా ట్యాపింగ్ చేసి ఫోన్లు గుంజుకోలేదు. సొంత చెల్లి చెప్తుంది ఎవరన్నా అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పి కేసీఆర్ అంటుంది. ఎవరినంటుంది? కేసీఆర్ గారు అంటుంది కదా. సొంత కూతురు ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన కలవకుల కవిత గారు చెప్పింది మాత్రం కరెక్ట్ కాదట, వేరే వాళ్ళు ఎవరు చెప్పింది మాత్రం కరెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ధారిస్తే ఎట్లా? ఆనాడు ఉద్యమంలో ఉన్న కలవకుల కవిత గారు, జాగృతి నడిపిన కలవకుల కవిత గారు, సొంత కేసీఆర్ గారు కూతురు, కేటీఆర్ గారు చెల్లి, హరీష్ రావు గారు మరదలు, ఆమె చెప్తుంది మా పిఏల నెంబర్లు, మా నెంబర్లు, అందరి నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ అయింది చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఆనాడు జర్నలిస్టుల సంబంధించి కూడా చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు. జర్నలిస్టులు అరెస్ట్ చేసి తొలివేలు రగ్గారు కావచ్చు, రప్రకాష్ గారు కావచ్చు, తీర్మాన మల్లన్న కావచ్చు, ఒకరా ఇతర చాలా మందిని అరెస్ట్ చేసింది వాళ్ళే. TV9, ABN, V6, వెలుగు, తర్వాత ఇవన్నీ కూడా బ్యాన్ చేసింది కూడా వాళ్ళే. సిట్లు కూడా వేసింది వాళ్ళే. తర్వాత రాజకీయం కోసం వాడుకుంది కూడా వాళ్ళే. కాబట్టి చేసేయన్ని వాళ్ళే చేసి హరీష్ రావు గారు నచ్చలు కొంతమందిని ఫోన్ ట్యాపింగ్. ఇంకెందుకు ఒంటేరు ప్రతాప్ గారు 2018 వారే చెప్పారు హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పి ఒంటేరు ప్రతాప్ గారు నిర్ధారి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. తర్వాత హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఒడగొట్టడం కోసం నాకు పైసలు పంపిండు, ఒడగొట్టం అని చెప్పిండు అని చెప్పి చాలా స్పష్టంగా వారే ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చేసేయండి వాళ్ళే చేసి దాన్ని ఆపాదించే ప్రయత్నం. మరి ఏం చేయనప్పుడు ఎందుకు గురికిపడాల్సిన అవసరం ఏమున్నది? అదే కాదు చక్రధర్ గౌడ్ గారు పంజాగూడ కేసులో కేసు పెట్టారు. అదే కాకుండా ఆయన హైకోర్టు పోయారు, తర్వాత సుప్రీంకోర్టు పోయారు. తర్వాత దానికి సంబంధించి శ్రవణ్ రావు గారు, ప్రభాకర్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అయ్యా మరి హరీష్ రావు గారు మీ ఫోన్ ట్యాపింగ్ అయ్యే పద్ధతులు అంటే మౌనం వహించుడు. హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయిందనే విషయం తనకు తెలుసు,
తనకు సంబంధించిన అంశాలు చెప్పింది కాబట్టి దానిలో భాగంగా విచారణ చేస్తాను. విచారణ సంస్థలకు సహకరించాల్సింది పోయి రాజకీయ కోణంలో విచారణ చేస్తారని చెప్పేసి మేము రాజకీయ సరే మీరు అన్నట్లు అన్ని కన్సిడర్ చేద్దాం. ఇంకొకటి సరే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు ఉండే. మరి వాళ్ళకి సంబంధించి కూడా ఇంతవరకు విచారణకు ఎవరిని పిలవలేదు. బండి సంజయ్తో సహా చాలా మంది విచారణకు వెళ్తుంటే మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెళ్ళట్లేదు? మేడం ఆల్రెడీ చెప్తా ఉన్నా, మా పిసిసి అధ్యక్షులు ఫోన్ ట్యాపింగ్ అయింది, వారు విచారణ పిలిచారు. మా గాంధీ భవన్ సంబంధించి సిపిఆర్ విచారణ పిలిచారు. ఎవరైతే ఆ లింక్ లో భాగంగా ఎక్కడైతే ఆ లింక్ వస్తున్నట్టు వాంగ్మూలం ఆధారంగా మాత్రమే విచారణ చేస్తాం. ఇంకా ఇది ఇవాళ ఒక్కరోజు అయిపోయేది కాదు కదా. అదే కాకుండా ఇంకా చాలా ఉన్నది. అదే కాకుండా కవిత గారు ఆమంటుంది నా ఫోన్ ట్యాపింగ్ అయితే నన్ను పిలవండి, నాకు సంబంధించి కూడా ఆ దిశగా ఆలోచించాలని ఆమె చెప్తా ఉంది. ఆమె వాంగ్మూలానికి సంబంధించి సిటీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటూ చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఏదో బొగ్గుగల్లో జరిగిపోయిందట, బొగ్గుగల్లో ఏదో జరిగిపోయింది, మొత్తం కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసిన బొగ్గుగల్ని అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. బొగ్గుగల్ని సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 టెండర్లు పిలిచారు. 4 టెండర్లు పిలిస్తే ఆ 6 టెండర్లు పిలిస్తే 4 టెండర్లు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి వచ్చినాయి. అరే దీప్తి కంపెనీ ఎవరు, సోదా కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, అదే ఎండి దీప్తి రెడ్డి గారు, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారు కుమార్తె. ఇదే కంపెనీ పక్కనే ఉన్న VKOC2 ప్రాజెక్ట్ కింద 2023 నవంబర్ లో 10% అధిక రేటు తోటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో వారికి టెండర్ కేటాయించారు. మేము ఆయనలో 10% ఇవ్వలేదు, మేము మైనస్ ఇచ్చినామని చెప్పి హరీష్ రావు గారు పచ్చి అబద్ధాలు చెప్తే ఎవరిని మోసం చేయడం కోసం, ఎవరిని తప్పుదారి పడించడం కోసం మీడియా ఉందని చెప్పేసి ఏది పడితే నోటికి ఏదిస్తాను అబద్ధాలు ఆడతారా? ఒక లీడర్ అయి ఉండి ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్న హరీష్ రావు గారు తెలంగాణ సమాజాన్ని, అదే ఆ కళ్యాణ్ గారి ఓపెన్ ప్రాజెక్ట్ ఎవరికి వచ్చింది మేడం? అది ఎవరికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థ ప్రతిమా శ్రీనివాసరావు, ప్రతిమా వినోదరావు గారికి సంబంధించిన మేనల్లుడికి వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు. RGOC2 ఎక్స్టెన్షన్ ఎవరికి వచ్చింది? నిశాంత్ రావు గారికి, మదన్ మోహన్ రావు. ఆయన ఎవరు? మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు గారు. ఎవరు? కేసీఆర్ గారు అధిక బంధువు కాదా? అదే అంటే మేము పారదర్శకంగా టెండర్లు అదేవిధంగా యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 4 టెండర్లు వస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి వచ్చినాయి. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చిన్న అవినీతి ఆరోపణ. ఇంకోటి సైట్ విజిట్ అనేది దేశంలో ఎక్కర్లేదు. 2018లో పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. దేశవ్యాప్తంగా కోల్ ఇండియాలో ఉపయోగిస్తున్నది భారతీయ జనతా పార్టీ. నిన్న కిషన్ రెడ్డి గారు ఆయన అబద్ధాలు ఆడతాడు. అసలు మైనింగ్ సైట్ విజిట్ అనేది లేదని కోల్ ఇండియాలో ఉన్నది. NMD నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నది. అదే నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో ఉన్నది, కేరళలో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది. అన్ని రాష్ట్రాలు సైట్ విజిట్. ఇంకోటి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ కూడా అదేవిధంగా మీడియా దృష్టి కానీ ప్రభుత్వ దృష్టి కానీ ప్రతిపక్షాల దృష్టికి తీసుకురాలి. అయినా సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్తే ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధ టెండర్లు రద్దు చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 మంది బిడ్లు వేస్తే అందులో 4 మాత్రమే కాంట్రాక్టర్లు. ఆ 4 కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బంధువులు, ప్రతిమా శ్రీనివాసరావు, తర్వాత ఎమ్మెల్సీ ఎక్స్ సుధాకర్ రావు గారు సంబంధించిన వాళ్ళు, తర్వాత ఎవరైతే మురళీధరరావు ఈఎన్సీ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఉపేంద్ర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు. మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేమేదో మొత్తం దోసుకున్నట్టు, మేమేదో ఏమి మొత్తం దోసుకొని కాంగ్రెస్ పార్టీ మొత్తం టెండర్లు అవినీతి చేస్తున్నాయి, ఎవరిని తప్పుదారి పడిస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం వారు ముందుకు పోతా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయ కుట్ర కోణంలో తావులేదు. ఖచ్చితంగా సిట్టు పారదర్శక విచారణ చేస్తా ఉంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరైతే ట్యాపింగ్ పాల్పడారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం. ఓకే అండి, కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తానండి. వినోద్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. వినోద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ వినోద్ గారు, ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. సో ముందుకు వెళ్తుందని అనుకుంటున్నారా? మరి కేటీఆర్ అన్నట్లుగానే నిజంగానే ఇది డైలీ సీరియల్ లాగా లాగుతున్నారే తప్ప దీనికి సంబంధించి ఒక కొలిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అభిప్రాయపడుతున్నారా? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి మరియు నాకు ప్యానల్ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితునే. 2015లో నేను ఎంపీగా పోటీ చేశాను. ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మొత్తం కమ్యూనిస్టు పార్టీల బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేశాను. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను పిటిషన్ ఇచ్చాను. నేను దాని మీద చర్యలేం తీసుకోలేదు. నేను డైరెక్ట్ గా లైవ్ లోనే మాట్లాడాను. చాలా సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏమీ చర్యలేం జరగలేదు. సో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటిది? ఇప్పుడు నేను యాక్చువల్గా క్యాండిడేట్ ను. కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి,
వారిని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ బలపరిచారు కమ్యూనిస్ట్ పార్టీలు. మొత్తం నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అయ్యా, మరో రోజు ఇట్లా నేను ఎవరి దగ్గర పోయినా, నేను ఎవరితో మాట్లాడినా, లేకపోతే ఏం చేసినా నేను ఒక ప్రొఫెసర్ని, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేను తెలంగాణలో సామాజిక తెలంగాణ, దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి సామాజిక తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి నేను దానికి చైర్మన్ గా ఉండి మొత్తం తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఇలా మాకు ఈ దొరల తెలంగాణ దొరికేది ఏం లేదు కాబట్టి మొత్తం బహుజన తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలి అని చెప్పేసి ఇవాళ కవిత గారు ఏదైతే అంటున్నారో సామాజిక తెలంగాణ అనే విషయాన్ని, ఆ సామాజిక తెలంగాణ విషయాన్ని మొట్టమొదటిగా ఉస్మానియా వేదికగా మొత్తం విద్యార్థులని అట్లాగే ఉద్యమకారులంతా ఏకం చేస్తూ మేము ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా రాజకీయం చేసి అది దొరల తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. దాన్ని పెట్టించిందే కేసీఆర్, కోదండరామరెడ్డిని పెట్టించిందే కేసీఆర్ అండ్ జానారెడ్డి. సో కాబట్టి వీళ్ళిద్దరు రేపు మొత్తం ఆధిపత్య కులాల చేతుల్లోకి తెలంగాణ తీసుకుపోతారు, సంపదను దోపిడీ చేస్తారు వీళ్ళు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పేద వర్గాల నుండి ఒక బలమైన వాయిస్ గా నిలబడాలని చెప్పేసి తెలంగాణ యావత్ సమాజాన్ని చైతన్యం చేయడంలో భాగంగా మేము ఒక పోరాటం చేస్తే దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన కేసీఆర్ గారు, నేను ఎలక్షన్ లో నేను పోటీ చేసినప్పుడు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, ఇంకా మిగతా అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని టార్గెట్ చేయకుండా నన్ను టార్గెట్ చేశాడు ఆయన. నా పేరు స్వయంగా చాలా సందర్భాలు తీసుకున్నాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ 2015లో. సో కారణం ఏంటి అంటే నేను కేసీఆర్ గారి యొక్క ఆధిపత్యాన్ని, కేసీఆర్ గారి యొక్క దోపిడీ విధానాలని, లేదంటే దొరల యొక్క ఆధిపత్యాన్ని తెలంగాణలో నేను ప్రశ్నించిన కారణంగా ఆయన నా మీద ఫోన్ ట్యాపింగ్ చేయించి ఎక్కడ కూడా నాకు ఓట్లు పడకుండా పెద్ద ఎత్తున జరిగింది. అంటే నేను పెద్ద బలవంతుని లేదా ఏదో కాదు. అంటే నాలాంటి చిన్న వ్యక్తి మీద, అంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎవరైనా చేయించవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం. ఇంత పెద్ద ఇష్యూని మరి ఇంతవరకు కొలిక్కి రావట్లేదు. ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కాస్త ముందుకు కూడా వెళ్ళలేదని. మీరు కూడా ఇందులో మీరు అన్నట్లు మీరు కూడా బాధ్యతలు ఉన్నప్పుడు మరి ఇది 2 సంవత్సరాల నుంచి లాగ్ అవుతుందని మీరు కూడా అదే అనుకుంటున్నారా, లేదంటే ఈ రోజు కేటీఆర్ వచ్చారు కాబట్టి ఎంతో కొంత ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? ఇదంతా అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ. ఇదంతా ఏంటంటే ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరి మీద అంత శిక్షలు వేసుకొని జైల్లో పంపించుకోరు. వాళ్ళంతా వాళ్ళ ఆధిపత్యం కోసము, ప్రజల్ని మభ్యపెట్టడం కోసము ఏ పథకాలు అయితే 6 గ్యారెంటీల పథకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, 400 హామీలు గాని 18 అంశాలు గాని ప్రజలు ఆ విషయాలు చర్చించకుండా ఖాళీ ఫోన్ టాపింగ్ అనేది ఒక రాజకీయ, అదొక నాటకం అంతే. ఆ నాటకాన్ని వీళ్ళు తెర మీద చూపెడతా ఉంటారు, ఒక్కొక్క ఇష్యూ మీద తెర మీద చూపెడతా ఉంటారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉంటారు. అంటే మీరు అన్నట్లు కవిత కూడా అన్నట్లు ఇది డ్రామాలు తప్ప ఏమీ లేదంటారు. అంతే కదండి. ఇప్పుడు డ్రామా కాకపోతే వెంకటరెడ్డి అని చెప్పినట్టుగా ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు? ఎందుకు ఒక కేసులో ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు? ఎఫ్ఐఆర్ బుక్ అయితే కదా అరెస్ట్ అయ్యేది. అరెస్ట్ ఎప్పుడైతారండి? ఎఫ్ఐఆర్ బుక్ అయితే అరెస్ట్ అవుతారు. మరి ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ కావాలి? ఎన్ని కేసులలో ఒక్క కేసు మీద కూడా ఎఫ్ఐఆర్, చివరికి ఇవి కాళేశ్వరం మీద ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ కాలేదు? కాళేశ్వరం మీద ఇంత కమిషన్ వేసిండ్రు కదా, ఇంత మొత్తం అవినీతి జరిగిందని చెప్పేసి కోడై కూసిండ్రు, చేసిండ్రు, మరి ఎందుకు అరెస్టులు జరగలేదు? అంటే ఇదంతా ఒక రాజకీయ క్రీడగా, డ్రామాగా ఇవాళ ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న ఒక కార్యాచరణ మాత్రమే తప్ప దీంట్లో సిన్సియారిటీ గానీ చిత్తశుద్ధి గానీ లేదు. లక్షల కోట్ల అవినీతి జరిగిందండి ధరణి పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది. భూములు 24 లక్షల ఎకరాల ఇవాళ ప్రభుత్వ భూములు, అంటే గవర్నమెంట్ ఇచ్చిన భూములని ఇవాళ మొత్తం 20 లక్షల ఎకరాలంతా కబ్జా గురైపోయినాయి, మొత్తం అమ్ముకున్నారు, మొత్తం ఇష్టారాజ్యంగా చేసిండ్రు. మరి దాని మీద ఎందుకు స్ట్రిక్ట్ వేయలేదండి? దాని మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? దాని మీద ఎందుకు కమిషన్ వేయలేదు? అట్లీస్ట్ రిటైర్ చేసి చేత అదంతా పేద బడుగు బలైన వారు కాలేదే కదా భూములన్నీ. ఈ ఆఫ్టర్ ఆల్ 1,00,00,000 కోట్ల వ్యవహారం అని కాళేశ్వరం విషయంలో వేసిన సెట్ గానీ, లేదంటే కాళేశ్వరం విషయంలో వేసిన కమిషన్ గానీ ఎందుకు ఈ భూముల విషయంలో వేయలేదు? ధరణి మీద అత్యంత దుర్మార్గంగా ఇవాళ దోపిడీ జరిగింది ధరణి పేరు మీద. ఇప్పుడు భూభారతి వచ్చింది. భూభారతి వచ్చిన తర్వాత కూడా ఏం పెద్దగా ఒరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఇవాళ
చాలా స్పష్టంగా లక్షల కోట్ల అవినీతి, ఒక లక్షల కోట్ల అవినీతి చేతులు మారింది ధరణి పేరు మీద. దాని మీద ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వేస్తాడండి కమిషన్? ఏమనండి, ఖచ్చితంగా ఏమనండి. మాలాంటి వాళ్ళని ఇప్పుడు నేను ఒక ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, మేము స్వాగతిస్తాం దాన్ని, ఏమనండి. పేదలకు భూములు పంచమనండి, ఎందుకు పంచలేదండి? 3 ఎకరాల భూమి దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్న భూమి ఏది ఎంత పంచిండండి? దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని భూములు పంచిండు, ఎంతమందికి పంచిండు, ఎంత డబ్బు ఖర్చు అయింది, మరి ఇంకా భూములు పంపకంలో జరిగిన అవకతవకలు ఏంది, ఎందుకు పంచలేదు అని చెప్పేసి చేయమనండి. వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు కదా, రైతు డిక్లరేషన్ చెప్పారు కదా, మేము వస్తే మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పాడు కదా, ఎవరికి? పేదలకి. ఈ వీటి మీద విచారణ చేపడతామన్నాడు కదా, మన అసైన్ భూముల మీద, ఏదైతే భూ కుంభకోణాల మీద. ఏది చేయమనండి, దమ్ముంటే ధైర్యం ఉంటే చేయమనండి. ఆ విషయాలు, పేదలకు సంబంధించిన అంశాలు చర్చకు రాకుండా, అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ అంత డైవర్ట్ పాలిటిక్స్ తప్ప దీంట్లో ఉరిగేది పెట్టేది ఏం లేదు. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఈ సామాన్యులకు సంబంధించిన న్యాయం చేయడు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని అర్థం ఓకే అండి. వెంకటరెడ్డి గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు ఏంటి, అండ్ ఇంకొకటి మీరు ఇందాక కొన్ని చెప్పారు కూడా, 2 ఏళ్ల నుంచి లాగ్ అవుతుందని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా, సరే మీరు అన్న ఆరోపణలు అన్ని విషయాలు పక్కన పెట్టినా, ఇంకోటి మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా అన్నారు, ఈవెన్ కిషన్ రెడ్డి చెప్పడము, బండి సంజయ్ కూడా విచారణకు వెళ్ళడం, ఇంత జరుగుతున్నప్పటికీ మీరు అన్నట్లు ఇంత లాగ్ అవుతుంటే కేంద్ర సంస్థల్ని రంగంలోకి దించొచ్చు కదా, మీరు నుంచి ప్రతిపాదనలు ఏమైనా వెళ్ళొచ్చు కదా, రిక్వెస్ట్లు వెళ్తే మేబీ ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు సిట్ కాకుండా ఇంకా ముందుకెళ్తుంది కదా. ఎందుకు మరి మీరు కూడా చర్యలు తీసుకోవట్లేదు? మీరు కూడా ఏదో గోడ మీద పిల్లిలాగా చూస్తున్నారని కమెంట్లు ఎందుకు తీసుకుంటున్నారు? ఒకటి మేడం, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి ఫెడరల్ స్ఫూర్తిని, సంబంధాలను భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వాలను 2వ శ్రేణి పాలన కింద ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం భావించదు. రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు రాష్ట్రాలకు ఉన్నాయి. మరి మిత్రులకు తెలుసు, ప్రొఫెసర్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి నిషేధాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలము కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఎంక్వైరీ దర్యాప్తులో మాత్రం సిబిఐ పోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకతవకలు, అవినీతికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఇది అనుమతి తీసుకోవాలా అనేటువంటి ఒక జీవో ఇచ్చినాడు. సరే, ఈ మధ్యన మరి నా జ్ఞాపకం ఉన్నంత వరకు చరణ్ కౌశిక్ చెప్పాలా, రేవంత్ రెడ్డి గారు దానికి సడలింపిచ్చినట్టుగా విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. దాంట్లోకి సంబంధించినటువంటిది ముఖ్యంగా కాళేశ్వరం వచ్చినప్పుడు కూడా ఇచ్చినట్టుంది. అది ఎంత వాస్తవం నాకు కరెక్ట్ గా తెలియదు, నేను పేపర్లు చదివినటువంటిది. కాబట్టి దర్యాప్తు సంస్థలు ఈడీగా నిబంధన లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నారు, గంటల తరబడి మాట్లాడుతున్నారు. 2 పార్టీలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ దాని యొక్క వాడుకున్నారు, ఏటీఎం లాగా వాడుకున్నారు సింగరేణి సంస్థలు అనేటువంటి స్పష్టంగా కనపడుతున్నటువంటిది. 47,000 కోట్ల బాకీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. నేను అదంతా రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే అయిందని నేను అనడం లేదు, కానీ ఈ డబ్బును దుర్వినియోగం చేయడం, అక్కడ ఉండేటువంటి సిఎండి ఎవరైతే ఉంటారో, నాకు తెలిసినంత వరకు ఇక పేరెందుకైనా అందరికీ తెలుసు, 4-5 సంవత్సరాలు ఆయనే కంటిన్యూ అయినాడు. బహుశా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మారినట్టున్నటువంటిది. అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని ఆ సంస్థలను తన కూతురిని అక్కడ బొగ్గుగనుల కార్మిక సంఘ నాయకురాలుగా చేసి, దాని బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ లో సింగరేణి బంగారు గనుల సింగరేణిని తమ సొంతం చేసుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి మన కిషన్ రెడ్డి గారు 2 రోజులుగా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటిది. కేంద్ర ప్రభుత్వానికి 3 డైరెక్టర్లు ఉంటారు, అక్కడ 7 డైరెక్టర్లు ఉంటారు, ఏమీ అడగరు, నిర్ణయాలు వాళ్ళే వేస్తారు. వాళ్ళే చేసి నిర్ణయాలు మా అధికారులు ఏమైనా చెప్తే దానికి డిసెంట్ నోటు మాత్రమే ఉంటుంది. ఈ రకంగా గతంలో కూడా జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా కొనసాగింది అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. పోతే చరణ్ కౌశిక్ గారు 2 విషయాలు మాట్లాడినాడు. ఏమిటి? బొగ్గు గనులకు సంబంధించి ఇచ్చినటువంటి టెండర్స్ లో 3-4 బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చినారు అనేటువంటిది. మేమంటున్నది అదే కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కై అవగాహన ఒప్పందంలో అవినీతిలో భాగస్వామ్యం అనేటువంటిది రాజకీయంగా నడుస్తున్న చరిత్ర అని చెప్పి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఆయన ఒక పేరు చెప్పాడు, నేను తీసుకోకపోతుంటే కానీ పేరు చెప్పాడు. కందాల ఉపేందర్ రెడ్డి గారి కూతురు దీప్తి రెడ్డి భర్త ఎవరు? ప్రముఖ కాంగ్రెస్, నేను ఆయన పెద్ద ఆయన చనిపోయి నేను తీసుకోను, కానీ ప్రముఖ కాంగ్రెస్ సోదరుని యొక్క కుమారుడు కాదా అంటే? ఆయన గతంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచినాడు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పోయినాడు, తర్వాత ఓడిపోయినాడు. నేనేమంటున్నా మేడం అంటే, ఒక ఉదాహరణ చెప్తున్నా.
బొగ్గు గనులకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఏమీ తేడా లేదు, వ్యాపార సంబంధాలే ఉంటాయి. ఎవడో వెనకటికి అన్నట్టుగా రాజకీయాలు ఏముండవు, వ్యాపార సంబంధాలే గొప్పది అనేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇదంతా ఒక మాఫియా ఏర్పడ్డది. అయ్యా, దీనికి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చినాడా లేదా? రేవంత్ రెడ్డి గారికి అతను ఏమవుతాడు? ఎవరు? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక ప్రముఖ జాతీయ అంతర్జాతీయ నాయకుడు, ఇక లేనాయన పేరు ఇప్పుడు ఎందుకు తీసుకోవాలని నేను తీసుకుంటలేను, ఆయనకు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి బంధుత్వం ఉంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ కనపడుతున్నటువంటిది. కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, వీళ్ళు దుర్వినియోగం చేసినారు, వాళ్ళు దుర్వినియోగం చేసినారు. దీని మీద వీళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ నిజంగానే ఏం అన్యాయం చేయలేదు, అక్రమాలు జరగలేదు, గత ప్రభుత్వమే చేసిందని రేవంత్ రెడ్డి గారు భావిస్తే సునీత గారు ఒక లెటర్ ఏమంటున్నాడు ఆయన, ఏమని? మేము సిబిఐ ఎంక్వైరీ చేయమని, మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం. అయినా కూడా వాళ్ళు ఒక కమిటీని వేసినారు, 2-3 అధికారులతో ఏం జరిగిందో 3 రోజుల్లో పలు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి. నేను ఏమంటున్నా మేడం అంటే, కోట్ల ఆదాయాలు ఉన్నటువంటి సంస్థని వాళ్ళ భ్రష్టు పట్టించి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసము అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. పెద్దవాళ్ళ చేతులు ఉన్నాయి, దీంట్లో పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి. మీడియాలో వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? మీడియాలో వచ్చిన దాని మీద సరే, ఇదే ముఖ్యమంత్రి గారి ఇక్కడ లేరు, దావోస్ లో ఉన్నారు, వేరే సంగతి. వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి కదా. ఆయనకి ఏమి మైలు అంటకపోతే, మరకంటకపోతే గత ప్రభుత్వమే చేసింది అనుకుంటే రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక నిర్ణయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటిది. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల లోపల పరిపాలనలు, ఎందుకంటే ఆ ఆత్మ పునాదుల మీద, త్యాగాల మీద ఏర్పడినటువంటి వినోద్ కుమార్ గారికి తెలుసు, చరణ్ కౌశిక్ కూడా తెలుసు. వీళ్ళంతా ఉద్యమాలు, మేమంటే కొంత ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ఉద్యమంలో పోరాటం చేసినటువంటి తెలంగాణలో ఇటువంటి దుష్టపాలన ఉంటుందని చెప్పి మేము భావించలే. ఒకటి, ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు ఏమన్నాడు, మాకు అవార్డులు వస్తున్నాయి, అవన్నీ అవార్డులు వేరు, పరిపాలన వేరు, అవినీతి వేరు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మీరు వెతుక్కున్నది అవినీతి. మీరు చేస్తారు, చేసినట్టు కనపడాల, కొన్ని వచ్చి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన అవార్డులు పంచాయతీరాజ్ కానీ, గ్రామ పంచాయతీలకు కానీ, సర్పంచ్లకు కానీ చాలా అవార్డులు వచ్చినాయి, దాంట్లో సందేహం లేదు. అదొకటి చూపిస్తే మీరు ఇవాళ మీ నాయకురాలు మీరు ఏం మాట్లాడతారో అర్థమైతే లేదు. ఇవాళ కవిత గారి గురించి, కవిత గారు ఇంటి మనిషి ఇవాళ మాట్లాడుతున్నది ఏంటి? ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, మా మీద కావాలని పాలిటిక్స్ డైవర్ట్ చేస్తున్నారు, రాజకీయాలను చేసే కేసులల్లో మమ్మల్ని ఇవన్నీ బయటికి తెస్తున్నారు. కాదు, ఇవన్నీ మీరు ఎదుర్కోవాలా, వీటికి సరి అయినటువంటి పరిస్థితుల లోపల శిక్ష పడాలని కోరుకుంటాం. అది రేవంత్ రెడ్డి గారు అనుకుంటాడా, అనుకోడా? మరి ఇప్పటికీ 8-10 కేసులు ఉన్నాయి. కనీసం ఇప్పటికన్నా ఆయన దావోస్ నుంచి వచ్చిన తర్వాత వీటి మీద ఒక నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరగాల, ఎఫ్ఐఆర్ జారీ చేయాలా, తర్వాత చట్టపరంగా జరగవలసిన చర్యలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నట్టు ఒక సందర్భం. ఓకే, ఎస్ రామూర్తి గారు, సో ఏం చెప్తారు? ఆల్రెడీ నేను ఇందాక ఒక మాట అడిగాను, మీరు దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఫామ్ హౌస్ లో ఏం మాట్లాడుకున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు? అంటే వీళ్ళు చేస్తున్న దుర్మార్గం చర్యల్ని ప్రజలకు వివరించడం, వీళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ని ప్రజలు అటువైపు ఆ మైండ్ వెళ్లకుండా, ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, మోసం చేశారు. కాబట్టి దాన్నే మాట్లాడతాం. మేమేం మాట్లాడతాము? ఇప్పుడు అంటే ఆ మాటలు మాట్లాడాలంటే ప్రెస్ మీట్ల దగ్గర కూడా మాట్లాడతారు అవే పాయింట్స్, కానీ అక్కడ పర్టికులర్ ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు పెద్ద నాయకుడి దగ్గరికి పోయి, మా నాయకుడి దగ్గరికి పోయి ఏం మాట్లాడాలో మరి మీ మీడియా వాళ్ళు చెప్తే అదే మాట్లాడతారేమో, కానీ అది కాదు. మా పార్టీ ఎలా ముందుకు పోవాలి, రేపు మున్సిపల్ ఎన్నికలలో ఎలా గెలవాలి, ఎలా వీళ్లకు చెంపపెట్టి చర్యలుగా ఇటు కాంగ్రెస్ ను అటు బీజేపీని తెలంగాణలో భూస్థాపితం చేయాలి, అదే ఉంటాయి మాకు. వీళ్ళు చేయాల్సింది ఒకటే, నాకు ఒకటే అర్థం కావడంలే. ఎఫ్ఐఆర్ కాలేదని అంటాడు. ఎఫ్ఐఆర్ ఎట్లయితుందండి? ఆధారాలు ఉంటే కదా. అది మాట్లాడారు మేధావులు అనేటోళ్ళు, అది మాట్లాడారు ఇతర పార్టీ వాళ్ళు, అది మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కాలేదంటే నీకు ఆధారాలు ఇవ్వనట్టే కదా. ఆధారాలు ఇవ్వనంటే నీకు అవినీతి జరగలేదన్నట్టు కదా. మరి ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి తవ్విందే పాడిందే పాడరా, పాస్వాన్లు దాసరాగా రకరకాల ఎంక్వైరీలు చేస్తున్నారు. మరి ఎందుకు ఒక్క ఆధారం కూడా సృష్టించలేకపోతున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక నిజాయితీ గల పార్టీగా, నిజాయితీ వల్ల ఇప్పుడు టెండర్లు రద్దయినాయి. ఎందుకు రద్దు చేశారు? దేనికి రద్దు చేశారు? దానికి కారణం ఎవరు? మేము చెప్పినాం కాబట్టే కదా, మీ అవినీతిని బయట పెట్టినాం కాబట్టే కదా మీరు టెండర్లు రద్దు చేసుకున్నారు. మీ 3 మంత్రుల మధ్య వచ్చిన డిస్ప్యూటే కదా, మీరు పంపకాలలో వచ్చిన అదే కదా. అది మాత్రం బీజేపీ మాట్లాడదు. అది మాట్లాడితే అబ్బో ఏమవుతుందో మళ్ళా పైనుంచి వస్తాయి వాళ్ళకి ఫోన్లు.
ఇద్దరు కేంద్ర పార్టీల సంఖలో చేరేటోడు కదా, ఒకడు చెప్పులు మోసేటోడు, ఒకడు సంచులు మోసేటోడు. ఇదిలే కదా వీళ్ళ వల్ల ఈ తెలంగాణ ఏమైనా బాగుపడుతుందా? కాబట్టి వీళ్ళు అడిగేది, మిత్రులు ఉన్నారు నా ఫోన్ ట్యాపింగ్ చేసి నాకు ఓట్లు రాకుండా చేసుకున్నారు అంటున్నాడు. ఇక ఆయన మళ్ళా మాకు పెద్ద దిక్కు, పెద్ద మనిషి ఆయన, ఒక కాలేజీకి, లా కాలేజీకి ప్రిన్సిపాల్ చేసిండు, చాలా గొప్పగా మేము మేధావిగా అది చేస్తాం, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఓట్లు రాకుండా చేసిండని గంత అబద్ధత భావంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడుతున్నామని మన అంతరాత్మ చంపుకోవద్దు. వాస్తవానికి మీరు అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలో గాని మీరే ఉన్నారు, మీరు ప్రతిపక్ష పార్టీలే ఉన్నాయి, మాకు ప్రతిపక్షంలో ఉన్నా. మరి ఏం చేస్తున్నారు ఈ 2 సంవత్సరాలలో? ఒక సింగరేణిలో అవినీతి జరిగిందని ఎవరు అంటున్నారండి. మరి కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎందుకు మరి మీ అవినీతిని బయట పెట్టలేకపోతున్నారు? మాకు జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది కేంద్రం అని మీరు ఏం చేస్తున్నారు కేంద్రంలో? మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 అయింది, ఎందుకు ఒకటే రకాలుగా ప్రేమ లేఖలు పంపుతున్నారు తప్ప ఆ ప్రేమ లేఖలలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? అన్ని రకాలుగా మేము అడుగుతున్నాం కాబట్టి వీళ్ళ బాధ ఏందో తెలుసా? మేము అడుగుతున్నాం. ఇంకా ఊర్లలోకి పోతే 2500 ఎందుకు ఇస్తాలేదని అడుగుతున్నాం. ఇప్పటికి 4000 పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాం. ఇగో తులం బంగారం ఇవ్వలేదని అడుగుతున్నాం. స్కూటీలు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఇగో దళిత బంధు 12 లక్షలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదని అడుగుతున్నాం. మీరు చెప్పిందే కదా, అది అడగొద్దు. అది అడగకుంటే మా మీద ఇలాంటి ఎంక్వైరీలు ఉన్నాయి, ఏం కేసులు ఉన్నాయి. వీళ్ళు కేసులు పెట్టినా లేదా ఇంకా జైల్లోకి పంపించినా మేము పోరాడుతూనే ఉంటాం. వీళ్ళ అవినీతిని, వీళ్ళ యొక్క మొత్తం మంత్రులు ఒకరికి ఒకరు వాళ్ళే చెప్పుకుంటున్నారు. సురాయాన ఒక మంత్రి కూతురే ఒక గన్ను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులని. స్వయాన వాళ్ళ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళే వసూలు చేస్తున్నారని వాళ్ళ మంత్రుల్లో చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటల్ని కూడా మేము అడిగితే తప్పు అయిపోతుంది. కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా వాస్తవాలు తీసుకొని మాట్లాడాలి. ఏదైనా మీరు ఏమైనా అవినీతి ఆరోపణలు చేసినప్పుడు సరే, మా పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళు కవితక్కతో పాటు చాలా మంది పోయినారు, చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు, కొంతమంది అట్లా నూరు నిప్పులాగా ఏదేదో చూపెడుతూ ఉంటారు. వాళ్ళు తర్వాత వాళ్ళ చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. సరే, మీరు అంటున్నట్లు ఒకవేళ మీ పైన కక్ష గనక సాధిస్తే, రామ్మూర్తి గారు, సరే మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మీ మీద కక్ష గనక సాధిస్తే, ఈ సిట్ విచారణలో ఇంటెలిజెన్స్ అధికారులు ఇతరితర వాళ్ళ వాంగ్మూలాలు, వాళ్ళు ఇచ్చిన ఆధారాలు బేస్ చేసుకునే కదా మీకు నోటీసులు ఇచ్చింది. మరి మీరు వాటిని బేస్ చేసుకునే కదా వాళ్ళు కూడా వీళ్ళని విచారిస్తుంది. కక్ష అని ఎట్లా అంటారు? నోటీసులు అనేది మీరు నోటీసులు మాకెందుకు ఇచ్చిండ్రని అంటాలే. మీరు ఇచ్చిన నోటీసులకు జవాబు చెప్తాము, బాజాప్తగా చెప్తున్నాము. 24 గంటలు గడవక ముందే మీరు ఇచ్చిన సమయానికి కూడా ఉరికొచ్చి మీరు చెప్పిన దానికంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ చెప్తున్నాడు. మా హరీష్ రావు గారు చెప్పిండ్రు. హరీష్ రావు గారు మీ మంత్రులని అసెంబ్లీనే ఫుట్బాల్ ఆడుకున్నాడు. మంత్రులు ఎవరో 2-3 ఆఫీసర్లు వచ్చి, అది కూడా మీ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని చూసిన వాళ్ళు, మీరు రేపు మాపు రిటైర్డ్ అయ్యే వాళ్ళు, రేపు రిటైర్డ్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు, వాళ్ళకి ఏదో పదవులు ఆశ పెట్టేటోళ్ళు, వాళ్ళని పెడుతున్నారు మీరు. లేకపోతే వాళ్ళ వల్ల మాకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. మాకు ఇంకా రోజు రోజుకు మా గ్రాఫ్ పెరిగిపోతుంది. నిజంగా బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు చేస్తున్న అవినీతి మరకలు, మీరు చేస్తున్న దందాలు, మీరు చేస్తున్న దోపిడీలు, మీరు చేస్తున్న కుంభకోణాలు ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. 2 లక్షలు ఇప్పుడు నాకు వెంకటరెడ్డి గారు చెప్పారు, మీ ఎంపీ గారే పార్లమెంటులో మొత్తం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఎంత అప్పు చేసింది అడిగితే చాలా క్లియర్ గా 2,80,000 కోట్లు అని చెప్పింది. మరి దాన్ని ఎప్పుడైనా మాట్లాడిందా? 2,80,000 కోట్లే బీఆర్ఎస్ పార్టీ చేసింది అప్పు. మరి నువ్వు వచ్చి 2 సంవత్సరాలు కాలే 2,50,000 కోట్లు ఎందుకు చేసినామని వీళ్ళు అడుగుతున్నారా? అడగండి. అన్ని వీళ్ళిద్దరు తోడు దొంగలై బీఆర్ఎస్ పార్టీ ఉంటే వీళ్ళకు నూకలు జరుగుతాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా పెట్టి ఇబ్బంది పెట్టి మళ్ళీ అధికారంలోకి రావద్దని చూస్తున్నారు. కానీ వీళ్ళు మోకాళ్ళ ప్రార్థనలు చేసినా లేకపోతే తల కిందికి పెట్టి పైకి నడిచినా గానీ ఈ బీఆర్ఎస్ పార్టీని రేపు మా యొక్క అధికారాన్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళ ఒక్కొక్కరిని ఎవడెవడైతే అక్రమంగా కేసులు పెట్టి పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండో వాళ్ళందరినీ కూడా రాసుకుంటున్నాం. ఖచ్చితంగా వీళ్ళ హక్కు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీళ్ళు ఒకవేళ రిటైర్డ్ అయిపోయి ఏదో విదేశాలలో దాచుకున్నా కానీ గల్ల పట్టి గుంజకు వస్తాం. ఓకే అండి, ఓకే, ఒక్క నిమిషం.
వాళ్ళు అన్నట్లుగా ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయట్లేదు అన్న క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా సరే మీరు నోటీసులు పంపుతున్నారు, విచారణలకు పిలుస్తున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ టైమింగ్ మాత్రము మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు, ఇక తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ టైంకి విచారణలు పిలుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దానికి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మేము అదే చెప్తున్నాం మేడం, మీరు ఇంత చెప్తున్నారు, మీ ఆయన వేసిన సీట్లు ఎందుకు మీరు రిపోర్ట్ చేయలేకపోయారని చెప్తున్నాం. మేము కాళేశ్వరానికి సంబంధించి జోష్ కమిషన్ రిపోర్ట్ తర్వాత వాళ్ళు హైకోర్టుకు పోతే ఎల్డిఎంఆర్ అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ విచారణ చేయండి అని చెప్పేసి మేము రిపోర్ట్ పంపించినాం. దానికి జోష్ కమిషన్ మీద కోర్టు స్టే ఉంది కానీ అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద స్టే లేదు. అది పార్లమెంటు లో చట్టం చేసి దాని ఆధారంగా మేము పంపినాం. ఏదైతే జోష్ కమిషన్ ఇచ్చిన ఏదైతే ఆధారాలు అవన్నీ సబ్మిట్ చేస్తాం, 24 గంటల కేసు బుక్ చేస్తాం చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎందుకు కేసు బుక్ చేస్తారో చెప్పండి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మేము ప్రతిసారి అడుగుతాం. అదే కాకుండా ఇక్కడ కేటీఆర్ గారు సంబంధించి కార్ రేసింగ్ వ్యవహారాల్లో గవర్నర్ గారు అనుమతి కోరితే 3 నెలల కాలం టైం తీసుకున్నాడు. ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి ఇచ్చాడు కేటీఆర్ గారు సంబంధించి. మరి అరవింద్ కుమార్ గారు సంబంధించి డిఓపిటి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానికి ప్రధానమంత్రి గారి నేతృత్వం నడుస్తుంది. అరవింద్ కుమార్ గారిని కేటీఆర్ కలిసి విచారణ చేస్తాం. మీరు డిఓపిటి అనుమతి ఇవ్వంటే ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు అనుమతిస్తలేరు. కిషన్ రెడ్డి గారు దాన్ని అనుమతి తెప్పించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అదే కాకుండా సిబిఐ 24 గంటల కేసు బుక్ చేస్తున్న మీరు ఎందుకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు బుక్ చేసలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా స్పష్టంగా అడుగుతాం. ఇక చెప్తా ఉంది భారతీయ జనతా పార్టీ అదాని కోసం 10% విదేశీ బొగ్గు వాడాలని చెప్పి నిబంధన పెట్టి ఆ 10% బొగ్గు కూడా అదాని రూపంలో ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటూ అదాని గారు కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు చెల్లిస్తూ అదాని బొగ్గుకు 24,500 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు అదానికి మేలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మేము వాళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా పారదర్శకంగా గ్లోబల్ టెండర్ లో భాగంగా ఎవరైతే అదేవిధంగా తక్కువ కోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే టెండర్లు ఇచ్చారు. ఇక్కడ ఎవరు చేసుకున్నా కూడా నిబంధనలు సూట్ అయి ఎవరైతే తక్కువ కోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రం టెండర్లు ఇస్తారు. దానిలో భాగంగా టెండర్లు బీఆర్ఎస్ పార్టీ ఆయనలో చేసిన వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కూడా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ రాజకీయ కుట్ర కోణం లేదని చెప్పి చాలా స్పష్టంగా మేము టెండర్లు మేనేజ్మెంట్ చేయలేదు, అదేవిధంగా యాజ్ పర్ ప్రాసెస్ లో భాగంగా మాత్రమే టెండర్లు వచ్చినాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది. అదే మీరు చెప్పండి, ఒరిస్సా టెండర్ సంబంధించి మేము ఇచ్చిన మా టెండర్లు మీకు తెలుసా? ఏం తెలియదు చెప్పండి, మీకు తెలిసింది ఏం చెప్పండి ఒకసారి. ఎందుకు రద్దు చేశారో చెప్పండి. జరగకుంటే కందాలో పోయిందంటే మీ పార్టీ కాదా? ఎవరికి వచ్చింది మన టెండర్ 10% ఎక్సైజ్ ఇచ్చినాడు. ఇవ్వచ్చు మీరు ఎక్సైజ్ పాటిస్తే తప్పైనా డ్రగ్స్ కేసు ఏమైంది? టీఎస్పీఎస్ కేసు ఏమైంది సార్? సిట్టు సంబంధించి మీరు చేసి ఒక్కడన్నా సిట్టు సంబంధించి మీరు బయట పెట్టినా ఎందుకు సార్ మాట్లాడేది అనవసరంగా? అదే కాకుండా ఇంకోటి మేడం ఇక్కడ చెప్తా ఉన్నారు, మరి కాళేశ్వరానికి సంబంధించి టెండర్లు ఎవరు రద్దు చేసి సార్? ఆనాడు ప్రాణహిత అంబేద్కర్ సుజలాశ్రమానికి సంబంధించిన ప్రాజెక్టు మీరు రద్దు చేసి దాన్ని కాళేశ్వరంగా మార్చుకొని 38,000 కోట్లది 1,20,000 కోట్ల రూపాయలు మాత్రం మీరు మార్చుకొని ఆనాడు ఎంత అవినీతి చెప్పండి మరి. అదే కాక పాలమూరు రంగారెడ్డి సంబంధించి 33,000 కోట్లది 55,000 కోట్లకు టెండర్ రద్దు చేశారని సమీక్ష రాష్ట్రం ఉన్నాయి. మరి మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే పైన అది. అదే కాకుండా మేడం ఇంకా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, హిడెన్బర్గ్ రిపోర్ట్ మీద కూడా వాళ్ళు కూడా కమిటీ వేసారు. ఇప్పుడు కమిటీ ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా అదాని హిడెన్బర్గ్ రిపోర్ట్ మీద వేసారు, ఎలక్ట్రోనిక్ బాండ్ల మీద వేసారు, రఫేల్ ఒప్పందం మీద వేసారు, నీటి మరియు పేపర్ లీక్ అంశాల మీద వేసారు, హర్యానాలో ధాన్యం కొనుగోలు వేసారు, అదాని బొగ్గు. అంటే మీరు చెప్పినట్లు కౌశిక్ గారు దాని గురించి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్తారు, కానీ నేను అడిగిన దానికి మీరు చెప్పండి. అసలు ఎఫ్ఐఆర్లు కానీ ఎందుకు ముందుకెళ్ళట్లేదు అన్న దానికి మీరు ఏం చెప్తారు? మేడం దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే అయోషా మీరా కేసు సిబిఐ సంబంధించి 19 సంవత్సరాలు పట్టింది మేడం. మీరు ఆంధ్ర రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో జరిగిన కేసు మొన్న ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసు మేడం 2012లో జైలు మేడం. ఇప్పుడు ఏమైంది ఆ కేసులు? భారతీయ జనతా పార్టీ సిబిఐ సంబంధించి 25 మంది మీద కేసులుంటే భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన 23 మంది మీద క్లీన్ చిట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ ఈడీఐ సిబిఐ ఇంటర్నేషనల్ మీ రాజకీయ కోణానికి వాడుకుంటూ గాలి జనార్దన్ కేసులు ఏమైనా మరి గాలి జనార్దన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అశోక్ చవాన్ గారు ఏ పార్టీ ఉండు అంటే సరే వాళ్ళలాగే మీరు కూడా కేసుల్ని లాగేస్తారు, మీరు ఇలాగే సంవత్సరాల పాటు లాగుతారండి. వాళ్ళలాగా 19 సంవత్సరాలు 25 సంవత్సరాలు మేము తీసుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. కాళేశ్వరం ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిన సిబిఐ పంపినాం.
తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతా ఉంది. అదే గొర్రెల స్కామ్ సంబంధించి ఈడీ ఎంటర్ అయింది. ఎక్కడ ఏమైనా చేద్దామంటే ఈడీ ఎంటర్ అవుతుంది. అరే బీఆర్ఎస్ పార్టీ హెల్డ్ పాలసీలో 5 లక్షల కోట్లు అయిందని హరీష్ రావు గారు మాట్లాడితే తెల్లారి మహేష్ రెడ్డి గారు మాట్లాడి 6 లక్షల కోట్లు. అంటే సరే మీరు అన్నట్లు మీరు అన్నట్లుగానే విచారణలు జరుగుతున్నాయని అనుకుని, సరే విచారణలు ఎప్పుడు జరుగుతున్నాయి? మొన్న కరెక్ట్ ఎలక్షన్స్ కి ముందే ఈ విచారణలకు పిలుస్తారు, ప్రజల్ని డైవర్ట్ చేయాలి, మీరు ఏ మళ్ళీ ఎక్కడ అడుగుతారో ఆ టైమింగ్ కే మీరు విచారణలకు పిలుస్తారు. మేము అదే చెప్తా ఉన్నాం, సబ్జెక్ట్ మీరే డిసైడ్ చేసుకోండి. మీ పరిపాలన మీరెన్ని పథకాలు ఇచ్చారు, మేమెన్ని ఇచ్చినాం, మీ అప్పులేంది మా అప్పులేంది, మీ ఆయనలో పెట్టుబడి లేదు మా ఆయనలో పెట్టుబడి లేదు, మీ ఆయనలో ఉద్యోగాలు ఏంది మా ఆయనలో ఉద్యోగాలు ఏంది, సన్నబియ్యం మీద చర్చ అయినా ఇందిరా మిల్ల మీద చర్చ అయినా సబ్జెక్ట్ మీదే, సమాధానం మాది. అసెంబ్లీ అంటే ప్రతిపక్ష నాయకులు పారిపోయి పిల్లలు చూసుకుంటారని చెప్పిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కృష్ణా జలాల మీద చర్చ జరుగుతుంటే పారిపోయారు. మీరట కాంగ్రెస్ పార్టీ గారు సమాధానం చెప్తారు. వచ్చి ఎక్కడ సమాధానం చెప్తారు? కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయం మీరే కదా చేసింది, మేము కాదు కదా. గోదావరి జిల్లాలో అన్యాయం జరిగింది, విభజన హామీలలో అన్యాయం జరిగింది. అదేవిధంగా సింగరేణి మీరు వాడుకుని 3,000 కోట్ల రూపాయలు సింగరేణి పైసలు లేకుండా మీరు సింగరేణి ఆదాయం చేసింది మీరు, మేము కాదు. సింగరేణి సంబంధించినటువంటి వ్యవహారాలను అదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. జస్ట్ ఆరోపణలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ రద్దు చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందా చెడు చేసిందా? అదే సైట్ విజిట్ అనేది 2018లో మీరు నిబంధన తీసుకొచ్చి, అసలు సైట్ విజిట్ అనేది నిబంధన లేదు, దేశంలో ఎక్కడ లేదు. అదే కాకుండా ఎక్సైజ్ టెండర్ లెట్టిస్తున్నాయి, మీరు ఎక్సైజ్ టెండర్ ఇచ్చింది మీరే, సైట్ విజిట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దేశంలో నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, గుజరాత్ లో ఉన్నది, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెట్టింది, అది కేరళలో ఉన్నది, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు సైట్ విజిట్ ఎందుకు పెట్టినాం అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ దాని మీద కూడా శోధన చేసినప్పుడు బోర్డు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 4, కేంద్రం నుంచి 3 ఇండిపెండెంట్ సభ్యులు డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే, ఒక టెండర్ ఏదైతే ఒక వ్యక్తి కంపెనీ సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ సంబంధించి డిపాజిట్ ₹1,00,00,000 మాత్రం ఉంటది. ఆ టెండర్ మాత్రం రద్దు అయితే ఆ కంపెనీ నష్టమైన ₹1,00,00,000 మాత్రం. కానీ సింగరేణికి ₹300 కోట్ల నష్టంతో పాటు 4 నెలల కాలం పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సైట్ విజిట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గతంలో పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కోల్ ఇండియాలో ఉన్నటువంటి నిబంధన కావచ్చు, అందుకు కంటిన్యూ చేసే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతే దాన్ని మీరు ప్రతిదాన్ని రాజకీయం చేస్తే ఎట్లా? ప్రశ్నల సమాధానం చెప్పలేని పరిస్థితులు మీరున్నారు, కృష్ణా జలాల మీద ప్రశ్నలు సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నారు. మీరే బైకాట్ చేసి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలో పారిపోతుంది. ఎవరిని చూసి పారిపోతున్నాం? మేము జూబ్లీ సెలక్షన్ గెలిచినాం, కంటోన్మెంట్ గెలిచినాం. తెలంగాణ రాష్ట్రంలో మన సర్పంచ్ ఎలక్షన్ జరిగితే మాకు 66% వచ్చినాయి. రేపు కూడా అత్యంత కాంగ్రెస్ పార్టీ. మేము సన్నబియ్యం మేడం మేము చర్చ చేయడానికి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎన్ని పథకాలు అమలు చేసినామో రండి చర్చకు అసెంబ్లీకి వస్తే ఆయన మనం పథకాల గురించి మాట్లాడట్లేదు, విచారణ గురించి మాట్లాడుతున్నాం. ఒక నిమిషం. ఈ రోజు మీ మేము ప్రభావం విదేశాలు రామూర్తి గారు ఒక నిమిషం అవినీతిని బయటకు రామూర్తి గారు ఒక నిమిషం, కౌశిక్ గారు ఒక నిమిషం, వినోద్ గారు, సో మీ కంక్లూజన్ ఏంటి? అన్ని పార్టీల వాదనలు వింటున్నారు, సో మీ క్లారిటీస్ ఏంటి దీనిపైన? అన్ని పార్టీలు దొందే నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి. ఏడో ప్రతి పార్టీ కిషన్ రెడ్డి దాంట్లో భాగస్వామి, అలాగే మొత్తం అవినీతిలో అన్ని పార్టీలు భాగస్వామి, ప్రతిది కూడా భాగస్వాములు కాబట్టి రాజకీయాలు చేస్తున్నాను. నిజంగా ఎవరికి చిత్తశుద్ధి లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు వినోద్ గారు, మీరు ప్రొఫెసర్, మా గౌరవం ఉంది. ఏమి ఆధారాలు లేకుండా కిషన్ రెడ్డి గారు దీంట్లో దోషి అనేటువంటి ఒక స్టేట్మెంట్ అట్లా ఇవ్వడం అనేటువంటిది అది ఆ సందర్భం మర్యాద కాదు. మీలాంటి ఒక విషయం అడుగుతున్నా ఇంకన్నా. ఇప్పుడు ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావద్దు అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ జీవో తెచ్చింది, సర్కులర్ తెచ్చింది అన్నారు మీరు. వాళ్ళ ఎన్ని కేసు మిగతా రాష్ట్రాలలో మమతా బెనర్జీ అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మాట్లాడుతున్నాం. పాయింట్ చెప్తున్నా మేడం. సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. ఈవెన్ ఉద్యోగులు తప్పు చేస్తే కూడా వాళ్ళను శిక్షించండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే కూడా
రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి తీసుకోవాలి అనేది ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలు అవసరం లేదు. మీరు ఉద్యోగులు అవినీతి ఎక్కడ జరిగినా సరే నిబంధనలు పనికిరాదు, ఎవరి మీదైనా చర్య తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అటువంటిప్పుడు ఇవాళ మీరు ఇంత దుర్మార్గమైన అవినీతి జరుగుతుందని మీరే అంటున్నారు. అటువంటిప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకం. ఇవాళ ఈ మొత్తం స్కామ్లల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అవినీతి మీద కట్టడి చేయాల్సిన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ మీద రెండు వీటి మీద అవినీతి ఆరోపణల విషయంలో చాలా సీరియస్ గా కేంద్రం ఎందుకు స్ట్రిక్ట్లీ వేయట్లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వము వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళట్లేదు? ఎందుకు ఇప్పుడు కాళేశ్వర కమిషన్ అక్కడ ఆగిపోయింది? దీని మీద ఎందుకు సీరియస్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళట్లేదు బీజేపీ? ఈ కేసుల మీద ఎందుకు సీరియస్ చర్యలు తీసుకోవట్లేదు? కాబట్టి నేనేమంటున్నానంటే నేను లాస్ట్ ఒకటే పాయింట్ చెప్పాల్సుకున్నా. ఇవాళ బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా మొత్తం కుమ్మక్కు రాజకీయాలు, అగ్రవర్ణ రాజకీయాలు అనేది చాలా స్పష్టంగా ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేస్తారు. ఎవరి మీద చర్యలు ఉండే ఇలా కాలయాపన చేస్తూనే ఉంటారు. వాళ్ళ హామీలు ఏవైతే ఇచ్చిన హామీలను డైవర్ట్ చేస్తారు. అంతకంటే వేరే జరిగేది ఏం లేదు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. 20 సెకండ్స్ ఉంది. చేస్తేనేమో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఈడీలు, సిబిఐలు, వాషింగ్ పౌడర్ నిర్మా అనేటువంటి ప్రచారం చేస్తున్నది వీళ్ళే, ఈ మేధావులు, ఈ పార్టీలే. కాబట్టి కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, లెటర్ ఇవ్వనండి, రేవంత్ రెడ్డి గారు లెటర్ ఇస్తే మొత్తం ఎంక్వైరీ చేస్తామనేటువంటి దాని మీద. అయినా వాళ్ళు వేసుకున్నారు, ఒక కమిటీ వేసుకున్నారు. నిన్న దర్యాప్తు 3 రోజుల్లో వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాము దీంట్లో. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులకు ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా మనకు ఆధారాలు కనపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఏదైనా కూడా ప్రజా ద్రవ్యాన్ని ఉపయోగించకూడదు అనేటువంటి భారతీయ జనతా పార్టీ. రామూర్తి గారు 20 సెకండ్స్ అండి, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటాం. వీళ్ళ కుంభకోణాలని బయట పెడతాం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలని ఈ ప్రాంతంలో లేకుండా ఎల్లగొట్టడే బీఆర్ఎస్ యొక్క లక్ష్యం. వీళ్ళ పని అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో తేలిపోయింది. వీళ్ళిద్దరు తోడు దొంగలని తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీలు వీళ్ళ అవినీతిని బయట పెడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద నోటీసుల పేరు మీద ఆటలు ఆడుతున్నారు, డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామాలను బయట పెడతాం. ఓకే అండి, కౌశిక్ గారు ఫైనల్ కమెంట్స్ అండి, 20 సెకండ్స్. మేడం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించదని చెప్పి మేము కోరుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ రావాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలి, ఆ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మేము పారిపోతలే. ప్రతిపక్షాల గొంతు నొక్కే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదు. కేసులు పెట్టి ప్రతిపక్షాలు అణచివేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి సంస్కృతిలోనే కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా విచారణ అనేది చాలా పారదర్శకంగా సిట్టుకు సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. కాబట్టి దాన్ని రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ పోతుంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేసే ఉద్దేశం లేదు. కేసులను పెట్టి వేధించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చాలా పారదర్శక విచారణ చేసి ఖచ్చితంగా చట్టం ముందు అదేవిధంగా ఎవరైతే తప్పు చేసిన వారికి మాత్రమే శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక విచారణ జరుగుతా ఉంది. కాబట్టి దీన్ని రాజకీయం చేసే ఉద్దేశంలో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే అండి, రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఈ రోజు సిట్ ముందుకు కేటీఆర్ అయితే హాజరు కాబోతున్నారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడైనా ముందుకు వెళ్తుందా లేదా? ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెలంగాణలో అయితే కాకరేపుతుంది. మరి చూద్దాం ఇప్పుడు కేటీఆర్ అక్కడ విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది మాత్రం చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.